ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం పరిశీలించినట్లయితే, గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఆ యొక్క సీనాయి కొండపైన మోషేకి దేవుడు ఆజ్ఞలను ఇచ్చి ఉంటున్నాడు. ఏమి ఆజ్ఞలు అనగా ఆ ఆజ్ఞలన్నీ కూడా మరి ఆజ్ఞల ప్రకారము జీవించాలని దేవుడు మోషేతో మరి మాట్లాడి ముఖాముఖిగా కొన్ని వాగ్దానాలను, ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. అయితే ఆ ఆజ్ఞల ప్రకారము జీవించకుండా, ఆజ్ఞల ప్రకారం బ్రతకకుండా ఇశ్రాయేలు యొక్క ప్రజలు వారి ఇష్టరీతిగా జీవించారు. దేవుణ్ణి విసర్జించి బ్రతికారు. ఆజ్ఞలను అనుసరించి నడవకుండా ఆజ్ఞలను మీరి వారు జీవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఒక హెచ్చరికను దేవుడు తన ప్రజలకు ఇస్తూ ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, కింద భాగంలో మనం గమనించిన 9వ వచనంలో, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దేవుడు సొలొమోను, దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి 8వ వచనం పైభాగంలో మనం గమనించినాం. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్యముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్యముగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞ అన్నీ వేటివో తెలుసుకొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలులందరూ చూచుచుండగను, మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మల్ని హెచ్చరిక చేయుచున్నాను. మరి దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆయన ఇచ్చినటువంటి మరి ఆజ్ఞలు శాశ్వతమైనటువంటిగా, వాటిని మరువకుండా జీవించినట్లయితే వాటిని ఆయన ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలుగా, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను వాటి ప్రకారము మనం జీవించినప్పుడు మనం దీవింపబడతాం. మరి సొలొమోను, దావీదు తదనంతరము ఇశ్రాయేలుకు సొలొమోను రాజుగా ఉంటున్నాడు. అయితే ఒక హెచ్చరికను సొలొమోనుకి దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. మీ పితరులు, మరి అందుకే ఇక్కడ అంటున్నాడు 9వ వచనంలో, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకంగానో మనస్పూర్వకంగానో ఆయన్ని ఘనపరచాలి అని ఒక హెచ్చరికను సొలొమోనుకి ఇస్తుంటున్నాడు. ఇశ్రాయేలును పరిపాలించేదానికి దావీదునంతరము మరి తన కుమారుడైనటువంటి సొలొమోనుకు దేవుడు ఆధిక్యతనిచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి వాగ్దానం, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను, ఆజ్ఞలను
వాటి ప్రకారం ఆజ్ఞల ప్రకారం మనం జీవించినప్పుడు మనం దీవింపబడతాం, మనం ఆశీర్వదింపబడతాం, ఇతరులకు మాదిరికరంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అటు కృప దేవుడు నీకు నాకు దయచేయనట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు తన వినికిడిలో మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.